సో బంగారం కొనడానికి చాలా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మరి రానున్న రోజులు అసలు బంగారం రేట్ ఏ విధంగా ఉండబోతుంది అండ్ ప్రస్తుతం ఈ బంగారం రేట్ ఎలా ఉంది, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ఎట్ ప్రజెంట్ గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది, అసలు కమింగ్ మంత్స్లో ఎక్స్పెషలీ మన తెలుగులో పెళ్లిళ్ళ సీజన్ ఇది, సో ఎలా ఉండబోతుంది అసలు? పసిడి పచ్చదనం అంతే, బంగారం అంటే పసిడి. ఇండియాలో మోస్ట్ అంటే వరల్డ్లో చూసుకుంటే ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ గోల్డ్ కన్జ్యూమర్. మన దగ్గర ఎందుకంటే ప్రతి ఫంక్షన్కి ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళు బయటకు వెళ్ళాలంటే బంగారం, జనరల్గా బట్టలు కానీ పువ్వులు కానీ గోల్డ్ కానీ అది లేకుంటే వెళ్ళరు. అంటే దట్ ఈస్ ది ఎమోషనల్ పార్ట్. మోర్ దెన్ ఇన్వెస్ట్మెంట్గా కూడా ఉంది, మోర్ దెన్ ఎమోషనల్ సెంటిమెంట్. అది గోల్డ్ అనే అంటే అదొక ఆనంద తృప్తి. నా ఇల్లు అని అంటే నా బంగారం కనీసం వాట్ ఎవర్ 10 తులాల 20 తులాల ఉన్నది. ధీరుభాయ్ అంబానీ అండ్ ఎవరు ముఖేష్ అంబానీ కొడుకు పెళ్ళింది, ఎలా ఉంది, మొత్తం బాడీ అంతా కవర్ చేశారు వజ్రాలు. విజయ్ మాల్యా లేకపోతే ఇంకెవరు ఉన్న టాపర్స్. బట్ నార్మల్ వాళ్ళు కూడా సమ్ గోల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఎవరి లెవెల్లో. జనరల్గా మేము ఏం చెప్తామంటే ఫైనాన్షియల్ ప్లానర్గా ప్రతి ఇంట్లో కూడా మీ స్తోమతోటి 1/2 kg నుండి 1 kg గోల్డ్ ఉంటే మంచిది ఇంట్లో. రైట్, ఐదర్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఆర్నమెంట్స్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బిస్కెట్లో ఉంటే లోన్ రాదు, ఆర్నమెంట్స్ ఉంటే లోన్ వస్తుంది. ఎందుకు? రేపొద్దు నేను స్టాక్ మార్కెట్లో పెట్టావు, మ్యూచువల్ ఫండ్స్, నీకు ఎమర్జెన్సీ కరోనా వచ్చింది, డబ్బులు కావాలి, ఎలా వస్తాయి? ఇమీడియట్ రాదు కదా స్టాక్ మార్కెట్, అమ్మాలి. గోల్డ్ అంటే నెక్స్ట్ మినిట్ వచ్చేస్తుంది. ఓకే, మీకు అర్థమవుతుందా? అది. అండ్ గోల్డ్ రేట్ ఎప్పుడు పెరుగుతుంది, ఎలా తగ్గుతుందని తెలుసుకోవాలి. ప్రతి కంట్రీ కూడా సెంట్రల్ రిజర్వ్స్ అని ఉంటాయి. సెంట్రల్ రిజర్వ్ నిధులు. మన అప్పుడు పివి నరసింహారావు గారి టైంలో మన ఇండియా కూడా నిధులు చాలా దారుణంగా బ్యాంక్రప్సీ అయిపోయింది. తర్వాత మన్మోహన్ సింగ్ వచ్చి దాన్ని అలా సెట్ చేసుకొచ్చారు. అప్పట్లో రికార్డ్ అది. కంట్రీలకి యుద్ధాలు అవుతున్నప్పుడు, ఇజ్రాయెల్, ఇరాక్, యుక్రెయిన్, రష్యా ఇవన్నీ యుద్ధాలు అవుతున్నప్పుడు వాళ్ళకి ఇన్కమ్ ఉండదు. ఎక్కడో ఇన్కమ్ ఎందుకు ఉండదు చెప్పు? ఎవడు వెళ్ళడు కదా, టూరిజం ఉండదు, జాబ్స్కి భయపడతారు కదా. అప్పుడు ఏం చేయాలి, ఉన్న రిజర్వ్స్ అన్నీ అయిపోతాయి. అయిపోయినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకున్న నిధులు రిలీజ్ చేస్తారు. 1000 tons 2000 tons అట్లా రిలీజ్ చేసినప్పుడు మార్కెట్లో రేట్ తగ్గుతుంది. అవైలబుల్ వన్ సప్లై ఈజ్ మోర్, డిమాండ్ ఈజ్ లెస్, రేటు తక్కువ ఉంటుంది. వెన్ సప్లై ఈజ్ లెస్, డిమాండ్ ఈజ్ మోర్, రేట్లు ఎక్కువ అవుతాయి. అది స్టాండర్డ్ ప్రిన్సిపల్. ఓకే. సో ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పుడు రేటు. మళ్ళీ ఇది ఒక బులియన్ మార్కెట్ అనేది ఒక మాఫియా, షేర్ మార్కెట్ అనేది ఒక మాఫియా, డిజిటల్ మార్కెట్ అని నేను అంటాను. ఎందుకంటే అది ఒక మాయాలోకం. ఓకే. ఇప్పుడు డిజిటల్ మార్కెట్ ఇది చేస్తాడు, ఏం చేస్తాడో మనకు తెలియదు, ప్రూఫ్ ఏముంటుంది, చేశాను అంటాడు. కొన్నాట్లో అవుట్పుట్ వస్తుంది, కొన్నాట్లో అవుట్పుట్ రాదు. అందరూ కొంతమంది చెప్తున్నాం. గ్రూప్ ఆఫ్ పీపుల్ కంట్రోల్ చేస్తారు. మీకు తెలుసు, బడ్జెట్ రెడీ అయినప్పుడు జనరల్గా ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళదు, ఇండస్ట్రియల్ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు ఓకే చేసిన తర్వాత ఇక్కడికి వస్తుంది. అది నార్మల్. ఓకే. జనరల్ మాకు తెలిసింది. ఎందుకంటే వాళ్ళు మేజర్ కంట్రిబ్యూటర్స్ ఉంటారు, ట్యాక్స్ కంట్రిబ్యూటర్. పెద్ద పెద్దలు కొన్ని కోట్లు, వేల కోట్లు, లక్ష కోట్లు ట్యాక్స్లు కడతారు. దానికి వాళ్ళకి ఇంపార్టెంట్. వాళ్ళకి ఏమైనా క్లాజెస్ మిస్ అయినా అమెండ్ చేసి అవన్నీ చేసి పంపిస్తారు. ఒకసారి రిలీజ్ అయ్యాక అమెండ్ చేయలేము కదా. బడ్జెట్ డ్రాఫ్ట్ అనేది ముందు వెరిఫికేషన్, 100 మంది వెరిఫికేషన్, 100 మంది పైన వెరిఫికేషన్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి గోల్డ్ అనేది 1930లో 15,000 రూపాయలు ఉండే తులం. 1993లో 4,500 ఉండేది తులం, 24 క్యారెట్. ఓకే. 2011-12లో 28,000 అయింది. కరోనా టైంలో 50,000-55,000 అయింది. మన రీసెంట్గా 82,500 దాకా వెళ్ళింది. 22 క్యారెట్ ఒక 6,000-7,000 తక్కువ ఉంటుంది. కానీ మళ్ళీ అది పడిపోయింది. పడిపోయి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. సో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం చూసి గోల్డ్ను కూడా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూస్తుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్ నమ్మడానికి లేదు. రియల్ ఎస్టేట్ ఆల్వేస్ గ్రోత్లో ఉంటుంది, గోల్డ్ మార్కెట్ మధ్యలో ఉంటుంది. ఎందుకంటే పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ అనేది ఒక్క దాంట్లోనే జనరల్గా తగ్గడం ఉండదు, ఓన్లీ గ్రాఫ్ ఇలా పెరుగుతుంది. అంటే అనేసి ఇల్లీగల్ ప్రాపర్టీగా ఉంటుంది. బట్ అదర్వైజ్ గోల్డ్లో తగ్గుతుంది, షేర్ మార్కెట్లో తగ్గుతుంది, పీక్ వెళ్ళింది, తగ్గుతుంది. సో ఇవన్నీ చూసుకుంటే గోల్డ్ వైపు మొగ్గు చూపిస్తారు. ఎందుకంటే పెళ్లి కావాలన్నా ఇప్పుడు సపోజ్ అదేంటి కొన్ని ఫంక్షన్స్ శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు బాగా అవుతాయి, అక్షయ తృతీయ రేట్లు పెరిగిపోతాయి, ఒక్కరోజు ధన్మని పెరిగిపోతాయి, 1,000-2,000 పెరిగిపోతాయి. అయినా పబ్లిక్ కొంటారు, సెంటిమెంట్ కదా. కంపల్సరీ అక్షయ తృతీయ అంటే బంగారం పెట్టాలి. ఓకే. ఆ సెంటిమెంట్ని మనకు తెలిసి ఇండియా వాళ్ళు 22-23 టన్నులు, 1,000 టన్నులు బంగారం మన దగ్గర వాడుతున్నారు కన్జంప్షన్. అందుకని మన అంతకుముందు మీరు చూసుకుంటే కనుక బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అని ఉండేది, అక్కడ మనం స్టోర్ చేసుకునేవాళ్ళం మన గోల్డ్ అంతా. ఆల్మోస్ట్ 475.30 మెట్రిక్ టన్స్ ఆఫ్ గోల్డ్ మంది
బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అక్కడ. సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇప్పుడు ఏం చేశాడు, మన నవంబర్ డిసెంబర్లో 296.48 మెట్రిక్ టన్స్ వాపస్ తెచ్చేసుకున్నారు ఈ డౌట్లతో. ఇది ఏం చేస్తాడో తర్వాత మొన్న నవంబర్ డిసెంబర్. ఓకే. సో అంత మెట్రిక్ టన్స్ అంటే ఎంత చూసుకోండి, ఇట్స్ వెరీ బిగ్ సబ్జెక్ట్. సో ఎవరైనా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ఏం చేస్తానంటే బంగారం కూడా ఒక ఆప్షన్గా ఒకటి ఇప్పుడు ఆర్నమెంట్స్ వాడుకుంటే ఏమవుతుంది, వాడుకోవచ్చు, అవసరం తాకట్టు పెట్టుకోవచ్చు, అదొక అడ్వాంటేజ్ ఉంది. సో ఓవరాల్గా పెరిగేటప్పుడు వెండి చూసుకుంటే సిల్వర్ కూడా 1,03,000 దాకా వెళ్ళింది. అంటే గోల్డ్ కంట సిల్వర్ రేట్ బాగా పెరిగింది. ఒకప్పుడు గోల్డ్ కంటే సిల్వర్ తక్కువ ఉండేది. కానీ ఎందుకు పెరిగింది, మా భారత్లో సిల్వర్ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది, ఈవీ వెహికల్స్ వస్తున్నాయి. సో దాంట్లో సిల్వర్ వాడతారు, అందుకని కన్జంప్షన్ అందరూ గోల్డ్ సిల్వర్ కొనుక్కుంటున్నారు. ఇప్పుడు సిల్వర్ కూడా నాకు తెలిసి బై నెక్స్ట్ 1 year 1,15,000 1,14,000 అవుతుంది, అవే ఛాన్స్ ఉన్నాయి. గోల్డ్ కూడా 1 lakh దాకా టచ్ కావచ్చు. ఇప్పుడు ఏదైతే 80,000 79,000 80 దాకా కావచ్చు. సో అవసరమైతే కొనుక్కోవాలి, అప్పు చేసి కొనుక్కోకూడదు. వాళ్ళు మీ దగ్గర స్పేర్ మనీ ఉంటే గోల్డ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ టు ఇన్వెస్ట్. ఫస్ట్ రియల్ ఎస్టేట్, గోల్డ్, స్టాక్ అంటే నేను ఎప్పుడు ఫస్ట్ రియల్ ఎస్టేట్, తర్వాత గోల్డ్, తర్వాత స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ అందరికీ అవగాహన ఉండదు. గోల్డ్ అనేది రియల్ ఎస్టేట్ కొనేసి మీరు ఆస్తి నిద్రలో కూడా ఆస్తి పెరుగుతూ ఉంటుంది, పడుకున్న మీరే నాలెడ్జ్ అక్కర్లేదు. గోల్డ్ కొనేస్తే వాళ్ళ మూలలో ఉంటుంది. కానీ స్టాక్ మార్కెట్ అలా కాదు, ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ మార్కెట్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల సో గోల్డ్కి ఎప్పుడు అనేది డిమాండ్ తగ్గే సూచనలు తక్కువ ఉంటుంది. గోల్డ్ ఎప్పుడు కూడా గత హండ్రెడ్స్ ఆఫ్ డికేట్స్ నుండి కూడా 100 సంవత్సరాల క్రితం కూడా గోల్డ్కి అనేది డిమాండ్ ఉంది. అండ్ పర్టికులర్గా అంతర్జాతీయ మార్కెట్లో ఏదైతే చేంజెస్ వస్తూ ఉంటాయో ఆ చేంజెస్ వచ్చినప్పుడు ఆ గోల్డ్ రేట్ అంటే మన ఇండియా మీద ఆ గోల్డ్ రేట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్ అసలు? అదే చెప్పాను ఇందాక, సప్లై డిమాండ్ వర్స్ ఇండియా మీద కదా ఎక్కడైనా. ఓకే. ఇప్పుడు కొన్ని 2,000 టన్నులు రిలీజ్ అయింది అనుకోండి, అది అయ్యేదాకా కొద్దిగా ఉంటుంది కదా, అది అయ్యేదాకా కొద్దిగా ఉంటుంది. సో అది ఎక్కువ ఉన్నంతసేపు కొద్ది రేటు, మళ్ళీ స్కేర్ సిటీ వచ్చినప్పుడు పెరుగుతుంది. అది కన్సిస్టెంట్గా ఉండదు. బట్ జనరల్గా తగ్గినంత డ్రాస్టిక్గా పడిపోతుంది. మొన్న ఒకసారి 85 నుండి 72కి వచ్చింది. అవును, అది ఒక 15 రోజులు 20 రోజులు అంటే మళ్ళీ తర్వాత స్లోగా పికప్ అయింది. ఎస్. సో ఓవరాల్గా మార్కెట్లో ఎవడో ఏదైనా కంట్రీ రిలీజ్ చేసింది, ఇప్పుడు ఇజ్రాయెల్, యుక్రెయిన్ డబ్బులు లేవు, ఏం చేస్తారు, వాళ్ళు రిజర్వ్స్ని రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసుకుంటే రేట్ పెరుగుతుంది. అలా డిమాండ్ అయిపోయినప్పుడు మళ్ళీ సప్లై క్వాంటిటీ తగ్గిపోయినప్పుడు మళ్ళీ రేట్ పెరుగుతుంది. సో అది ఎప్పుడు మారుతూ ఉంటుంది. హౌవెవర్ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ ఉండడం నష్టం ఏం లేదు, లాభం ఎంత ఉండదు. స్టాక్ మార్కెట్లో అయితే ఎంత పెరిగితే అంత కుదేలు అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే నాకు తెలిసిన మిత్రుడు 2 కోట్లు పెట్టాడు ఒక 5 years బ్యాక్, ఇప్పుడు 8-9 కోట్లు అయింది. మన క్రాష్ అయినప్పుడు మళ్ళీ 2 కోట్లకు వచ్చేసాడు. అంటే హార్ట్ అటాక్ ఒకటే రాలేదండి, 6-7 crores పోయిందండి ఓవర్ నైట్. అంతే కదా, నాలంటే మన ట్రంప్ వచ్చిన తర్వాత గోల్డ్ రేట్ పడిపోయింది, స్టాక్ మార్కెట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ కూడా కొద్దిగా ఇంకా నిల్చుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ వీ కెనాట్, ప్రతి ఫంక్షన్కి మనకు గోల్డ్ ఉండాలి. ఎంతో కొంత 5 తులాలు 10 తులాలు 2 చైన్లు మంగళసూత్రం, అదంటే మంగళసూత్రం తాడు అవన్నీ ఉండాలి కదా. సో అన్నిటి కూడా గోల్డ్ ఎప్పుడు తగ్గదు, ఇట్స్ ఆల్వేస్ ఇన్ డిమాండ్. సార్ నాకు అవుట్ ఆఫ్ సిలబస్ నాకు చిన్న పర్సనల్ డౌట్ ఉంది. ప్రతిసారి కూడా డాలర్ విలువ మారిన ప్రతిసారి కూడా ఎందుకు గోల్డ్లో ఉన్నటువంటి ఆ వేరియేషన్ వస్తూ ఉంటుంది? అంటే ఇది జియో పొలిటికల్ రీజన్స్ అంటారు, జియో పొలిటికల్ రీజన్స్. అక్రాస్ ది గ్లోబ్ చాలా కంట్రీల్లో చాలా పరిస్థితులు తారుమారు ఉంటుంది, వేరు ఉన్నాయి. ఒకప్పుడు బాగుంది, ఒకప్పుడు బాగోలేదు, ఒకప్పుడు బాగుంది, బాగోలేదు, లేదా రివర్స్, బాగోలేనప్పుడు బాగుంటుంది. ఇదంతా ఏంటంటే అమెరికాలో సెంట్రల్ బ్యాంక్ అండ్ సెంట్రల్ రిజర్వ్స్ అని ఉంటుంది. ఆ రిజర్వ్స్ గోల్డ్కి సంబంధించి సపరేట్ బాడీ ఉంటుంది. స్టాక్ మార్కెట్ మన బిఎస్సి, నిఫ్టీ ఎట్లా ఉన్నాయో పెద్దానికి ఉంటుంది. వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు బంగారాన్ని. ఇప్పుడు పొలిటికల్ రీజన్స్ వల్ల కొన్నిసార్లు తగ్గుతుంది, కొన్నిసార్లు పెరుగుతుంది. వాళ్ళు స్కేర్సిటీ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మీరు కొంతమంది వెళ్ళారు అనుకోండి రియల్ ఎస్టేట్లో, నార్త్ ఈస్ట్ ప్లాట్ ముందు అమ్మరు, లాస్ట్లో అమ్ముతారు. అవును, జనరల్గా అందరూ కాదు కానీ కొందరు, ఎందుకంటే ప్రీమియం రేట్ వస్తుంది. అవును, కార్నర్ బిట్లు అమ్మరు. ఈస్ట్ నార్త్ ఈస్ట్ కాబట్టి ఈస్ట్ ఫేసింగ్ కూడా అమ్మరు. ఫస్ట్ సినిమా థియేటర్లోనే అంతే కదా, మంచి మంచి సీట్లన్నీ లాక్ చేసి పెట్టేస్తారు వాళ్ళు. అవును. సో ఏంటంటే ఆ పొజిషన్ మన చాలా కండిషన్, వార్ వచ్చింది అనుకో అక్కడ వేరే ఉంటుంది. గోల్డ్ రిలీజ్ అయితే వేరే కండిషన్ ఉంటుంది. పొలిటికల్ పిఎంఓ ఇప్పుడు ట్రంప్ మారినట్టు చాలా తేడా వచ్చింది. సో దేర్ ఆర్ ఒక రీజన్ చెప్పి 4-5 రీజన్స్, ఆ రీజన్స్లో మ్యానిపులేట్ అవుతుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.